మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీటు నిన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో 15 నెలల పరిపాలన మేము సూపర్గా పరిపాలన చేసినాము. ప్రజలకు మేము ఎలక్షన్లు ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చినాము. అట్టందుకే మేము నిన్న మీటింగ్ పెట్టామని చెప్పాను. మా నాయకుడు మాట్లాడిన మాటలకు అన్నిటికి కూడా నేను మన 2 రోజుల కిందటనే రైతులకు యూరియా విషయంలో ఆర్డీఓ ఆఫీసుల దగ్గరికి పోయి ఆర్డీఓలకు అర్జీలు ఇచ్చే దాంట్లో కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎంత రాజ్యాంతం చేసిందనేది కూడా మనకందరికీ తెలిసిన విషయమే. మొత్తం లీడర్లకు నోటీసులు ఇవ్వడము, మీరెవ్వరు కూడా ర్యాలీలతో పోవడానికి లేదు, 30A యాక్ట్ అమల్లో ఉంది, మీరెవ్వరు కూడా మీరు ర్యాలీలు తీయకూడదని చెప్పినా కూడా రైతుల కోసం పోరాడుతున్నాం కాబట్టి రైతులకు యూరియా విషయంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ మందుల విషయంలో కాకుండానే రైతులకు గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితి. మనం ఒకసారి చూసే కర్నూలులో ఉల్లి పరిస్థితి చూసే రైతులందరూ కూడా ఎవ్వరి సపోర్ట్ లేకుండానే రోడ్డు మీదకి ఎక్కి మాకు ధర లేదు, మేము అన్యాయం అయిపోతున్నాం, మా కనీసం మా ఇంటి దగ్గర నుంచి మా పొలాల నుంచి మార్కెట్ ఆడికి వచ్చిన ఆ డబ్బులు కూడా మాకు రాని పరిస్థితి ఉంటే మేము ఎట్లా జీవనం చేయాలి, మేము ఏ విధంగా తెచ్చిన అప్పులు ఏ విధంగా కట్టాలని రైతులు ఎవరితో అవసరం లేకుండానే వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కితే మనం అటువంటి పరిస్థితుల్లో రైతులకు సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతోనే నేను పోయిన తర్వాత మళ్ళా ఎస్పీ మోహన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. దీంట్లో తెలుగుదేశం నాయకులు కొంతమంది మేమేదో డ్రామాలు చేస్తున్నాము, ఏదో వాళ్ళ గవర్నమెంట్లో ఏం జరిగింది, ఈ గవర్నమెంట్లో మేము రైతులకు చాలా మంచి చేస్తామని చెప్పాను. నేను తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, రైట్ ఓకే, మా పరిపాలనలో మేము 5 సంవత్సరాలు రైతులకు ఏం చేసాం, రైతులు ఏ విధంగా ఉన్నారు, మీకు మీ 15 నెలల గవర్నమెంట్లో రైతుల పరిస్థితి ఏమిటి, ఒక్కసారి మీరు మనం అందరం పబ్లిక్గా చర్చకు మీరు సిద్ధమంటే మేము కూడా ఖచ్చితంగా సిద్ధంగా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు యూరియాను గురించి మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కంటే మేము ఎక్కువ యూరియా ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది. సరేలే, మీరు రైట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కంటే యూరియా ఎక్కువ ఇస్తే ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి మాకు యూరియా కావాలని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది తెలుగుదేశం నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అంగళ్ళలో కానీ ఇంకొక చాట కానీ యూరియా కొంటే ఇంకొకటి డిఏపీ లేకుంటే కాంప్లెక్స్ ఎరువులు కొనాలి, లేకుంటే నీళ్ళ మందులు కొనాలని మీరు ఆంక్షలు పెట్టి 220 రూపాయలు 240 రూపాయలు ఉండే యూరియా మూటకు దానికి మళ్ళా 250 రూపాయలు అదనంగా 500 పెట్టి కొనే పరిస్థితి మీరు కల్పిస్తే, మేము 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆర్బీకేలు పెట్టి ఆర్బీకేలో గ్రామాలలో ఉండే రైతులకందరికి కూడా ప్రతి ఒక్క రైతు కూడా వచ్చి మాకు ఇది మందు కావాలి, ఈ విత్తనాలు కావాలంటే డైరెక్ట్గా సప్లై చేసిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం వ్యవసాయంని ఒక పండగ మాదిరి చేసి ఏ రైతు కూడా అన్యాయం జరగకుండా చేసిన పరిస్థితి ఆ రోజు ఉంటే, ఈరోజు పరిస్థితి రైతులందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కిన పరిస్థితి. మీరేదో చెప్తున్నారు, మేము చాలా రైతులకు మా దాంట్లో సుఖంగా, ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ధరల స్థిరీకరణ కింద డబ్బులు ఏర్పాటు చేసి మొత్తం మార్కెట్లో రేట్ లేకపోతే దాన్ని డైరెక్ట్గా గవర్నమెంట్ సంస్థల ద్వారా కొనిపించి రైతులకు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూడడం జరిగింది. అదే ఉల్లిపాయ ఆ రోజు 9,025 క్వింటాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల దగ్గర నుంచి కొని రైతులకు మొత్తం వాళ్ళకు నష్టపోకుండా డబ్బులు ఇచ్చిన ఘనత పరిస్థితి. కోవిడ్ టైంలో సీని పనులను ఎవరు కొనేటోళ్ళు ఇబ్బంది లేకపోతే మొత్తం వ్యాగన్లకు లోడ్ చేసి రైతులు అన్యాయం కాకూడదని రైతులకు డబ్బులు ఇప్పించిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూడడం జరిగింది. అంటే
ఇప్పుడు మీ గవర్నమెంట్లో 15,000 కంటే ఎక్కువ లేరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 30,000 నుంచి ఒకసారి ₹1,00,000 కూడా రైతులకు సీని పనులకు రేటు వచ్చిన పరిస్థితి. అంటే ఎవరు గవర్నమెంట్ రైతులు బాగుందో చూడాలి. మీరు ఈరోజు వచ్చి 15 సంవత్సరాలైనా కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదు. మీరు కూడా మేము రైతులకు మంచి చేస్తున్నామంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరు కూడా రండి, మీతో పాటు మేము కూడా గ్రామాలలోకి వస్తాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రైతులకు అందరికీ కూడా పంట నష్ట పరిహారం ఎంత డబ్బులు పోయినాయి, ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఏం డబ్బులు పడుతున్నాయి, ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ఎంత వచ్చింది, ఈరోజు ఇది 15 నెలలైనా కూడా మీరు ఏమి ఇవ్వగలిగినారు, మీరు ఎంతవరకు ఇవ్వను అనేది ఒక్కసారి మీరు ప్రజలలోకి పోయి రైతులలో పోయి ఊళ్ళోకి పోయి అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు అంత న్యాయం చేస్తామంటే మీతో పాటు మేము గ్రామాలలోకి వస్తాం. ఏ రైతుకి ఎంత డబ్బులు పడిందని మా టైంలో ఎంత డబ్బులు వేసాము, ఇప్పుడు ఈ 15 నెలల్లో మీరు ఏం చేసినారని ఒక్కసారి మీరు అట్లా చెప్పగలరా? మీరు ఒకసారి మీకు ఆ ధైర్యం ఉంటే ప్రజలలోకి వచ్చి ఊళ్ళో లేకపోయి గ్రామీణ ప్రాంతాలకు పోయి రైతులను అడగడానికి మీకు ధైర్యం ఉంటే రండి, మేము కూడా మీ ఎమ్మడి వస్తాము. మీరే ఎలక్షన్ల ముందర చెప్పడం జరిగింది, మేము వస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు అంతకంటే మిన్నంగా సూపర్ 6లు ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కూడా మీరు ఏమి ఇవ్వగలిగినారో ఒక్కసారి చెప్పండి. మీరేదో తల్లికి వందనమని చెప్పడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం కరెక్ట్గా డబ్బులు ఇవ్వడం. మీరు ఏం చెప్పినారు? మేము స్కూల్కి పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా మేము డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఎంతమందికి డబ్బులు ఇచ్చినారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు జగనన్న గవర్నమెంట్ వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, ఆ రోజు డబ్బులు ఇవ్వడం. ఈరోజు మీ గవర్నమెంట్లో మీరు ఏమి ఇస్తున్నారో ఒక్కసారి చెప్పండి. ఆ రోజు 0 వడ్డీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు కనీసం మీరు వాళ్లకు లోన్ ఇవ్వాలని కూడా సత్తాయిచ్చి వాళ్ళు అంతకుముందు జగనన్న గవర్నమెంట్లో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మొత్తం వాళ్ళని ఎక్కడ కూడా ఏ దాంట్లో కూడా పొదుపు లక్ష్యం గ్రూపులో మీరు ఆ పని చేయాలా ఈ పని చేయాలని కూడా ఎప్పుడు చెప్పని ఆ రోజు ఉంటే ఈరోజు మీరు 24 గంటలు కూడా వాళ్ళ పొదుపు లక్ష్యంలో మీరు అక్కడికి రండి, ఆ డేటా కావాలా ఈ డేటా కావాలా వాళ్ళని అందరినీ కూడా ఈరోజు మెంటల్ టెన్షన్లో ఉండే పరిస్థితి ఈరోజు పొదుపు లక్ష్యం గ్రూప్లో కొనడం జరుగుతుంది. మీరే ఎలక్షన్లో క్యాన్వాస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా 58, 59 ఏళ్ళు ఉండే వాళ్ళ లేడీస్కి అందరికి కూడా మేము నెలకు 1,500 ఇస్తామని చెప్పినాం. ఎందుకు ఆ డబ్బులు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఉచిత బస్ అని చెప్పడం జరిగింది. మీరు కేవలం కొన్ని మాత్రమే ఉచిత బస్ అని చెప్పడం జరిగింది తప్ప ఈ ఎక్స్ప్రెస్లు కానీ ఇవన్నీ కూడా ఏమి కూడా చేయని పరిస్థితి. ఈరోజు మేము ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం ఒకవేళ మీరు ఉచిత బస్సు ఏ విధంగా ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ బెనిఫిట్ జగనన్న గవర్నమెంట్లో లేడీస్కు వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కేవలం బస్సులో ఫ్రీగా తిరిగినంత మాత్రం కాదు, కానీ వాళ్ళకందరికీ లేడీస్ కూడా 0 వడ్డీ డబ్బులు ఇప్పించేసి దాంతోపాటు వాళ్ళకు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం ఒక్కరే కాదు, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆ రోజు జగనన్న గవర్నమెంట్లో వాళ్ళకందరికీ కూడా 0 వడ్డీ ఇవన్నీ ఇచ్చిన పరిస్థితి. మీరు ఏమి ఇస్తున్నారో మీరందరూ ఒక్కసారి మీరు ఊరికి కేవలం మీరు ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఏదో అది కొన్ని బస్సులు మాత్రమే పెట్టి మేము ఇస్తున్నాం, మీరు అందరూ కూడా అన్ని లేడీస్ చెప్పడం జరుగుతుంది. మేము ఏం చేసాము లేడీస్కు అనేది ఒక్కసారి చూస్తే తెలిసిపోయే పరిస్థితి. కేవలం ఊరికేదో మీడియా ఉందని మాట్లాడుకొని మేము అన్నీ చేసినామని చెప్తే ఒక్కసారి ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు. అధికారం ఈరోజు ఉంది కాబట్టి ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఎవరి గవర్నమెంట్లో బాగుంది అనేది కూడా ఈరోజు ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరు కూడా టైం కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉండే పరిస్థితి చూడడం జరుగుతుంది. ఇక మొత్తం అన్నీ కూడా నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొంచెం చెప్పడం మొత్తం సూపర్ 6 అన్నీ కూడా పూర్తి చేసినామని చెప్పడం జరిగింది. మీరు ఏ సూపర్ 6లు ఏం చేసినారు? మీరు ఇచ్చినది తల్లికి వందనము, అంత ఒకవేళ కొన్ని బస్సులు మాత్రమే ఫ్రీ బస్ చేయడం జరిగింది. రైతులకు మీరు ఇవ్వాల్సిన 40,000 అప్పును మీరు ఇచ్చింది కేవలం 5,000 మాత్రమే తప్ప ఇంతవరకు రైతులకు ఇచ్చింది ఏమి లేనే లేదు. దాంతోపాటు ఈ నిరుద్యోగ భృతి నెలకు 3,000 అంటే దగ్గర 2 సంవత్సరాలకు వేసుకుంటే 72,000 మీరు వాళ్ళకందరికీ బాకీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క అక్క చెల్లెలకు 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఉండేటోళ్ళకి అందరికీ కూడా 18,000 రూపాయలు మీరు అప్పు పడ అంటే 36,000 అప్పు పడడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాలు
అంటే మీరు ఏ విధంగా ప్రజలను మీరు మభ్యపెడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు సూపర్ సిక్స్లు చేయకపోయినా మేము అన్నీ చేసేసినాం అయిపోయిందని. ఒకసారి మెడికల్ కాలేజ్ చూసుకుంటే ఈ రాష్ట్రం నుండి ప్రజలకందరికి కూడా మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు 17 మనకు మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే దానిలో మొత్తం 7 కాలేజీలు అన్నీ కూడా ఇప్పుడు నంద్యాల ఇవన్నీ కూడా కొన్ని కాలేజీలు పూర్తి కావడం జరిగింది. పులివెందుల కాలేజీ తయారైన ఉండే రెడీగా మొత్తం ప్రారంభించడానికి రెడీగా ఉండేదానికి మాకు సీట్లు అవసరం లేదు అని చెప్పిన ఏ ముఖ్యమంత్రి కూడా, ఒక ముఖ్యమంత్రి మనం చంద్రబాబు నాయుడిని ఒక్కనే చూడడం లేదు. మెడికల్ కాలేజీలో మాకు సీట్లు అవసరం లేదని ఆ రోజు మీరు ఉంటే 2440 సీట్లు మెడికల్ సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 17 కాలేజీలు స్టార్ట్ అయితే అదనంగా 2500 సీట్లు వచ్చేపాటైతే దగ్గర 4900 పైగా ఈ రాష్ట్రంలో మెడికల్ సీట్ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉండేదాన్ని కూడా ఈరోజు లేకుండా చేసిన పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు మాకు సీట్లు వద్దని చెప్పిన ఒక ఏకైక ముఖ్యమంత్రిని మనం చంద్రబాబు నాయుడినే చూడడం జరుగుతుంది. మొత్తం ఈరోజు మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి మొత్తం పప్పు బెల్లాల మాదిరి పంచడానికి కూడా తయారైన పరిస్థితి. అదే కింద మెడికల్ కాలేజీ గవర్నమెంట్లో ఉంటే కొన్ని లక్షల ఆస్తి మనకు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి. అటువంటిది కూడా కాకుండా దీన్ని ఎవరికొవరికి దారాదత్తం చేయాలి, దీన్ని కూడా ఒక స్కామ్ మాదిరి చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో వాళ్ళకందరికీ కట్టుబెట్టడానికే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇంకా మనం ఒకసారి చూస్తే అమరావతిలో కన్స్ట్రక్షన్ చూస్తే 4500కు మంచి క్వాలిటీతో కట్టడానికి అవకాశం ఉండే దాన్ని కూడా 10,000 అంటే ఎంత పెంచినారనేది మనం కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకు నచ్చిన వాళ్లకు ఏ విధంగా లభ్యత చేయడానికి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం తయారైంది అనేది కూడా మనం ఒక్కసారి ప్రజలకందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మీరు పొరపాటున మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవి మళ్ళీ ప్రభుత్వానికి తీసుకుంటాం తప్ప పొరపాటున కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉంచే ప్రసక్తే లేదని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే గవర్నమెంట్లో ఉంటే నిజమైన పేద ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళకైతే పేద ప్రజలకు మనకు న్యాయం జరగదు. 10% అంటే ఇంకా మొత్తం వాళ్ళు ఎట్లయినా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదే గవర్నమెంట్ అయితే ఒక 10% పేద ప్రజలకు అంటే మనం ఉండొచ్చు. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇష్టం 50% 40% అనుకునే దాంట్లో ఇంకా డబ్బులు ఉండేటోళ్ళే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప సామాన్యమైన ప్రజలు చదువుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి. ఇవన్నీ ఒకసారి మనం అందరం కూడా ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరడం జరిగేది ఒకటే. ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా కేవలం వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు, నిజానిజాలు మీరు ఒక్కసారి ఆలోచించమని మొత్తం ఎవరి ప్రభుత్వంలో ఎవరికి బాగా జరిగింది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసినాడు మొత్తం అని చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఎంత, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చేసిన అప్పు ఎంత ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 3,40,00,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు కేవలం 15 నెలల్లోనే 2,00,000 కోట్లు అప్పు చేసినానంటే మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి 3,40,00,000 కోట్ల పైన అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా 2,00,000 కోట్ల పైగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏం చేశారో ఒక్కసారి ఆలోచించి ఈ 2,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి, ఎవరికి లభ్యత పొందినారనేది కూడా ఒక్కసారి ప్రజలు ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ మొత్తం ఒక్కసారి కేవలం ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఇంకొకటి లేనే లేదు. మీరే ఎలక్షన్ల ముందర చెప్పడం జరిగింది, మేము సూపర్ 6 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఈ సూపర్ 6 అమలు చేస్తామని చెప్పినాం. కనీసం మిమ్మల్ని మీ సూపర్ 6లు మీరు ఎట్లా మీ అచ్చెన్నాయుడే చెప్పడం జరిగింది, మొత్తం మనం ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఇస్తే మొత్తం ఈ రాష్ట్రం అంతా దివాళా తీసిపోతుందని చెప్పడం జరిగింది. అది వద్దులే,
జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అక్క చెల్లెలకి ఇచ్చే వైఎస్ఆర్ చేయూత మీరు ఏదైనా పేరు పెట్టుకుంటే మాకేం అభ్యంతరం, చేయూత ఆసరా ఇవ్వండి, 0 వడ్డీ డబ్బులు ఇవ్వండి అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా. అది ఉంటే బాగుంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఎక్కడ బాగా ఉందంటే బ్రాందీ షాపుల దగ్గర బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి, ఎక్కడెక్కడైతే వెంచర్లు ఉంటే అక్కడ కూడా వీళ్ళందరూ ఫ్రీగా మందు తాగడానికి కూడా ఉండే పరిస్థితి ఈ తెలుగుదేశ ప్రభుత్వంలో. మనం ఈ 15 నెలల్లో బ్రాందీ షాపులు వచ్చినాల నుంచి పరిస్థితి చూస్తే మాత్రం ఎక్కడ రోడ్ల మీద ఎక్కడ కావాలంటే అక్కడ మందు ఫ్రీగా మనం అంటే బార్లను మైపేయించే విధంగా బ్రాందీ షాపుల దగ్గర మొత్తం టెంట్లు వేసి టెంట్లలో మందు దాపే పరిస్థితి ఈ గవర్నమెంట్లో చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఊళ్ళల్లో బెల్ట్ షాపులు కూడా ఒక ఊరికి 1, 2 కాదు 3, 4 బెల్ట్ షాపులు ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం వాళ్ళు సాధించిన ప్రగతి ఏమంటే 3 ఏదో సామెత చెప్తారు చూడు, 3 క్వార్టర్లు 6 ఫుల్ బాటిల్ అనే పరిస్థితులు. అంటే 3 బ్రాందీ షాపులు 6 ఓపెన్ బార్లు ప్రజలు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం వాళ్ళకి అన్ని స్నాక్స్ పెట్టి మొత్తం అన్నీ చేసే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే ప్రజలు ఏ విధంగా అనేది కూడా ఈ తెలుగుదేశ ప్రభుత్వం ఒక్కసారి ప్రజలను కూడా కోరేది ఒకటే, వాళ్ళ పరిపాలన ఎంతమంది లేడీస్ నేసం మనం రోడ్ల మీద వాళ్ళు మొత్తం బండ్లు ఆపి తాగుతూనే కూడా మొత్తం కర్నూలు టౌన్లో చూసుకుంటే మొత్తం రోడ్లకు అడ్డంగా పెట్టి మోటార్ సైకిల్ పెట్టి తాగుతూనే కూడా పాపం పరిస్థితి ఎవరు రోడ్ల మీద పోయేటోళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. అంటే ఆ విధంగా తెలుగుదేశం బ్రాందీ షాపులు బాగా అంటే తాగండి తినండి అంటే ఇప్పుడు మొత్తం అదే పరిస్థితి ఈరోజు చూడడం జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు మీరు ఏదో సంపాదించుకోండి, మీకు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళను మాట్లాడడం మీకు ఒకటి అలవాటు. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొత్తం గ్రావెల్ వదిలిపెట్టడం లేదు, మట్టి వదిలిపెట్టడం లేదు, లాస్ట్కు రైతులకు ఇచ్చే యూరియాను కూడా మీ నాయకులు అమ్ముకునే పరిస్థితిలో మొత్తం ఎందుకు ఈరోజు ఈ పరిస్థితి జరిగింది. మొత్తం రైతులకు అందరూ ఫ్రీగా మనం ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఒప్పచెప్పి మొత్తం ఊళ్ళోనే రైతులకు యూరియా ఇచ్చిండి. ఈ పరిస్థితుల్లో ఆడ తెలుగుదేశం నాయకులు కూర్చొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి యూరియా ఇచ్చేయండి, వీళ్ళకి అవసరం అనుకుంటే మాకు ఎరక ఇచ్చేయండి, మేము తీసుకొని పోయి మేము ఎక్కువ రేటుకు అమ్ముకుంటామని చెప్పిన పరిస్థితులు ఉంటాయి. ఈరోజు యూరియా మీద రైతులందరూ కూడా ఎంత అన్యాయం అనేది కూడా ఒకసారి మనం ఈ వ్యవసాయదారులు అందరూ కూడా ఒకసారి చూడండి. ఈ రాష్ట్రంలో ఈ 15 నెలల్లో రైతులు పండించిన పంట గిట్టుబాటు లేక రైతులు ఎంతమంది అన్యాయం అయిపోయినది కూడా ఒక్కసారి ఈ తెలుగుదేశం నాయకులు మీరేదో మీ ప్రభుత్వం ఉంటే రైతులకు బతికే పరిస్థితి లేదు. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నుంచి ఈ రోజు వరకు చేసినా కూడా ఒక రైతులు బాగుండాలంటే రాజశేఖర రెడ్డి పరిపాలనలో రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా బాగున్నారు. అటువంటి పరిస్థితి మళ్ళీ రైతులకు కల్పించమని మేము కోరుతున్నాం. ఈ మందులు ఇవ్వడానికి యూరియానికి మీరు ఒక మాట మాట్లాడతారు, మీ మంత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉండడం జరుగుతుంది. కాబట్టి రైతులకు న్యాయం చేయాలని ఖచ్చితంగా కోరుకుంటూ దాంతోపాటు ఈ మెడికల్ కాలేజీని పొరపాటున కూడా ప్రైవేటీకరణ చేయొద్దని తెలుగుదేశానికి విజ్ఞప్తి చేస్తూ మీరు సూపర్ 6 మీరు చేసినామంటున్నారు, ఇంకా మిగిలిపోయినట్టు అది ఎవరికి ఇస్తారు మీరు అది ఒకసారి చెప్పాలి. మీరు ఇది మనం శ్రీనిధి కింద ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు ఎప్పుడు ఇస్తారు, 50 ఏళ్ళకి ఇచ్చే పింఛన్ ఎప్పుడు ఇస్తారు, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఏదో మాట్లాడుతున్నారంటే మీరు రండి, మేము తప్పు మాట్లాడుతున్నామో నిజం మాట్లాడుతామో తెలిసిపోతుంది. మీతో డిబేట్ పెట్టుకోవడానికైనా కూడా మీతో కూర్చొని చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరే టైం చెప్పండి, మీరు ఎక్కడ ప్లేస్ చెప్పినా ప్రజల ముందర మాట్లాడదామంటే ప్రజల ముందర మాట్లాడదాం, లేదు మీడియా ముందర మాట్లాడదామంటే మీడియా ముందర కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా మా నాయకుడు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో ప్రైవేట్ పరం చేయొద్దు, రైతులకు ఖచ్చితంగా న్యాయం జరగాలనే దాని మీద ఖచ్చితంగా తెలుగుదేశాన్ని కూడా కోరేది ఒకటే, మీరు ఈ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు, రైతులకు యూరియా అందేటట్టు రైతులకు గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఉండాలా. మీరు ఏదైతే సూపర్ 6లో మీరు చెప్పినారో అవన్నీ కూడా ప్రజలకు అమలు పరచాలని కోరడం జరుగుతుంది.